అనుచిత వ్యాఖ్యలు చేశాడని నిరసిస్తూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకొచ్చారు. అసెంబ్లీ ఆవరణలో కూడా ఈ నిరసన కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావు, కేటీఆర్లను వ్యాన్లో తీసుకెళ్లారు పోలీసులు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే పట్ల ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ఎదుట నిరసన చేపట్టారు. క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదంటూ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే మార్షల్స్ సహాయంతో ఎమ్మెల్యేలను పోలీసులు బయటకు తరలించారు. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్కు తరలించారు పోలీసులు. ప్రస్తుతం అగ్రనేతలైన కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. కేటీఆర్ను మార్షల్స్ పూర్తిగా తమ చేతులపై బయటికి తీసుకువచ్చి అమాంతం ఎత్తుకొచ్చి పోలీస్ వ్యాన్లో కూర్చోబెడుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి.